సంతోష్ గారు మేము ఇగో ఈ రూమ్లో పడుతున్నాం. రూమ్ అయితే జబర్దస్త్ ఉన్నది. చూతాడు. మనము ఫ్లైట్లో పోతలేము గైస్. మనం దేంట్లో పోతున్నాం? జస్ట్ నడుచుకుంటా. ఈడికెళ్ళి వాకబుల్ డిస్టెన్స్. లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఈడికెళ్ళి వాకబుల్ డిస్టెన్స్. ఇంకో 4-5 బాటలు పెట్టినా అయిపోతుంది. సో బయటికి పో. ఇది నాది, హోటల్ నాది, ఈ హోటల్ నాది, ఈ హోటల్ నీదే? హోటల్ నాది. కింద పోయి చూసుకోబో. ప్రీతి విమానం హోటల్ నీదే. బ్రేక్ఫాస్ట్ ఏది, లంచ్ ఏది, డిన్నర్ ఏది? నిన్న ఏం చేసినావు? పైసలు ఎందుకు తీసుకున్నావు? ఎన్ని గంటలకు వచ్చినావు? ఎన్ని గంటలకు వచ్చినావు? నన్ను మా పైసలు ఎందుకు తీసుకుంటున్నావు? నేను ఓన్లీ హోటల్ కోసం ఇచ్చిన. సో గైస్ మొత్తం మట్టి నీళ్ళే ఉన్నది. కింద మట్టి ఉంటే మట్టి నీళ్ళు ఉండకపోతే ఇంకెట్లుంటుంది? అరే కింద మట్టి లేదురా బాబు, భూమి ఉన్నది. జుట్టు మంచిగా వేసుకో, మస్తు అద్దంగా అనిపిస్తున్నాను. మంచిగా వేసుకోరా దోస్తులు. మనం ఏం చేసినామంటే అట్లా ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుంటా ఫాస్ట్గా ఇటువైపు మస్తు దూసుకుపోయినాము. కానీ యాక్చువల్గా మేము ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ దొరుకుతుందంట, గిలెట్ ఏరియా. దీంట్లో పోయి మనం ఐస్ క్రీమ్ని టేస్ట్ చేద్దాం గైస్. ఇటలీలో ఐస్ తాత తింటున్నాం, మనం ఎందుకు తినద్దు? అరే నువ్వు ఎందుకుగా అన్ని గెలుకుతావు? గెలుకుడేంద్రా, ఇవన్నీ గెలికి తినేయాలా? ఫ్రీ అనుకున్నది, చూసేసరికి 60 సెంట్లు ఉన్నది. పారేసిన Small, normal, large. We have the size. Yeah, okay. One cassata. Yeah, do you prefer cup or cone? Cone. Cone. Small, normal, large. నార్మల్. Do you want pistachio together? Pistachio and cassata. How much is that one? This one price Yeah. 4. 4 euros. Pistachio and cassata. Okay. ఐస్ క్రీమ్ ఎంత బాగుంది ఇది? కాస్ట్ 350. 350కి ఒక ఐస్ క్రీమ్. మాకు అలవాటే, మీకే ఇంకేం? ఇండియాలో 5,000 పెట్టి తినేటోళ్ళు. జీవితంలో తిండి ఉండాలి కానీ తిండే జీవితం కాదు. ఏంది 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 మళ్ళీ ముందెళ్ళా తిండి. ఇందాక మనకి టికెట్ కలెక్టర్ పట్టుకుంటుండే కదా, అందుకే మోహన్ భాయ్ మేమంతా ఏం ప్లాన్ చేసామంటే టికెట్ కలెక్టర్ కాదు వచ్చిందని చెప్పింది. టికెట్ వీళ్ళు భయపడి రోమ్ బీబీ వాడు ఆంధ్ర ఆర్టీసీ బస్ టికెట్లు కూడా కొనుక్కొని మనం 30,000 ఫైన్ కట్టుడు కన్నా అక్కడ తబాకీ షాప్ అని ఉన్నది కదా, దాంట్లో పోయి టికెట్స్ కొనుక్కోవాలి. టికెట్స్ కొనుక్కొని పిసకపోతాము. అట్లనే మనం ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాం. ఇక్కడ మనం ఇప్పుడే దుడిచేస్తుండు మనోడు మంచిగా రావాలని చెప్పేసి. అయినా సరే ఇక్కడ మంచిగా తినేసి లింక్ టవర్ ఆఫ్ పిసకపోతాం. వరల్డ్ వండర్స్. సో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్లో సమోసాలు ట్రై చేద్దాం. మస్తు రోజులైంది తిని. అట్లనే మనం ఆడ తందూరి చికెన్, మటన్ రన్స్ అవన్నీ తీసుకొని మెక్కుడే ఇక మామూలుగా తినడు ఉండదు. ఆల్రెడీ మా వాళ్ళు రెడీగా ఉన్నాం తినడానికి. అరే సంతోష్ సమోసాలు వచ్చేసినాయిరా, వేడిగా ఉన్నాయి. వద్దురా అరే వద్దురా, వేడిగా ఉన్నాయిరా, నోరు కాలిపోతుందిరా. వద్దురా ప్రీతి, నువ్వు వదిలేవు కానీ ఏముందిలే తినేద్దాం. సమోసా అలా ఇటలీలా చికెన్ బిర్యానీ ఎట్లుంటుందో చూడండి. మనకి దానికి దీనికి అంత మనం మొత్తం నీళ్ళలో చికెన్ని తెలిపిస్తాం. దీనిలో తాగేద్దాం నీళ్ళు. సో దోస్తులు ఇటలీలా ఈ డస్ట్బిన్లు జర అలాగే సిస్టమ్ ఉన్నాయి. దీంట్లో ఏమో వేసి చెత్త వేసేస్తారు లోపల. కొంచెం వెరైటీగానే ఉన్నది. ఆల్ టైప్స్ ఉన్నాయా? లైట్ కూడా వస్తుంది దీనికి. 8 రోజులు కానీ కొంచెం చిన్న కొంచెం అవి చాయ్ కప్పులు లేకున్నాయి మీద ఒకదాని మీద ఒకటి. లెదర్ బ్యాగ్స్ కోటి వాళ్ళు ఎక్కువ. ఇది 10 యూరోలే కదా, నువ్వు అట్లా 12 అన్నావు అప్పటికి. ఏం పడుతున్నారా? ఏమరా బ్యాగులు అమ్ముతున్నావురా? నెక్స్ట్ టైం బట్టలు ఏమవుతురా ఫస్ట్ వచ్చేద్దాం, ఉట్టిగా వచ్చేద్దాం. ఈ బ్యాగ్ లేదురా నాకు, అసలు నాకు అర్థం కాదు. అట్లుంటుందిరా మళ్ళీ అమ్మాయిలతో రావద్దురా ఎప్పుడైనా ట్రిప్లకి. నేను అప్పుడే చెప్పిన చూడండి ఎంట్రన్స్ లో మాకు స్వాగతం పలుకుతున్నారు. అక్కడ చూడండి, పిల్లల్ని చూడండి.
ఉస్కే కంకర ఇసుక కంకర తక్కువ పడుతుంది, అందుకే మీద క్రాస్ అయిపోయింది. మీరు వీడియోలు తీసుకుని ఈ అడమైన మేస్త్రిని పెట్టిన మన తెలంగాణ ప్రీతి నువ్వు మీ ఇంటికి కట్టిన మెషిన్ విలువ మనం మాట్లాడేంద్రా మంచిగా కట్టినాం మనం, చెప్పిన కంకర తక్కువ పడుతుంది. हाँ चलो भाई सामने अंदर राइट पे मिलेगा मत जा कहाँ पे वहाँ पे सामने राइट पे मिलेगा ठीक है भाई ఇక సబ్బే అంట మనది ఇచ్చిండు పోయి తినుండ్రా అని. ఓకే ట్రై చేద్దాం కానీ రండి ముందుకు పోదాం. అరే సంతోష్ అటు పోయి దిగుదాం దా ఫొటోస్. చూస్తారు కదా ఇదేంటంటే లోపల పోనీకి 20 euros 2000 రూపీస్ కావాలి. మళ్ళీ లోపలికి 250 స్టెప్స్ ఉంటుందంట, మీరే తీసుకోతారంట. ఫస్ట్ 2 floors మంచిగా కట్టిరు ఇల్లు, తర్వాత ఏమైందో మళ్ళీ వంకర అయిపోయింది అది. మనం కొంచెం దూరం పోయి ఫొటోస్ దిగాలి. ఏడికి పోదామని చూస్తున్నాం. నాకు తెలిసి ఈడ బెస్ట్ వస్తుంది ఫొటోస్. ఇండియన్స్ కూడా ఉన్నారు ఈడ మంచిగా. అంకుల్ మన ఇండియన్ అంకుల్ ఇన్ని ఉన్నాడు. తోసినట్టు గైస్ జబర్దస్త్ ఉన్నది. మన వెనకాల వ్యూస్ చూసారు కదా, వరల్డ్ వండర్ దగ్గర ఉన్నాం గైస్ మనం. పడిపోతుందా ప్రీతి ఫోటోలు దిగారా మీరు? అరే మనము యూట్యూబ్లలో చూసినప్పుడు ఈ గడ్డిలలో కూడా పడుకొని దిగిరు తెలుసా ఫోటోలు. ఇప్పుడు ఓనిస్తలేరు. ఇండియన్స్ బామ్మ ఇండియన్స్ ఫ్యామిలీ కూడా ఉన్నారు, చూపిస్తా చూడర్రి. బామ్మ కోచి కట్టిందా. సో గైస్ ఇంతవరకు అయితే మస్తు చిల్లి చేసినాం, మస్తు ఎంజాయ్ చేసినాము. అయితే ఇక్కడ నుంచి మేము బస్సు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. మా దగ్గర ఆల్రెడీ తబాకీ షాప్లో మేము టికెట్స్ తీసుకున్నాం కదా, అక్కడ టికెట్స్ బస్సు ఎక్కిన తర్వాత మేము పంచ్ చేయాలి మిషన్లో. ఆ పంచ్ చేయడం అనేది నేను మర్చిపోయినాను అనమాట, ఎందుకంటే లగేజ్ ఉండే. ఇట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం కదా, ఎవడొస్తాడు చెక్కింగ్ అని లైట్ తీసుకున్నా. కానీ టికెట్ కలెక్టర్ వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిర్రు, వీళ్ళు పంచ్ చేయలేరు బస్సులో అని చెప్పేసి. మాకు 15 minutesలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఏ ఫ్లైట్ ఏమో మిస్ అయ్యే పొజిషన్ అయిపోయింది. అయితే అక్కడ వాడు ఇప్పుడే ఫైన్ కడితే 4,000 to 5,000 వరకు కట్టాల్సి వస్తుంది. ఇంటికి మేము బిల్లు పంపిస్తే మాత్రం మీరు 20,000 per head పే చేయాలి అని అన్నారు. అయితే మేము మూసుకొని per head 5,000 కట్టించినాము. మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోతే అక్కడ చెక్ ఇన్ చేయడానికి టైం అయిపోయింది. మనిషికి మళ్ళీ 5,000 ఫైన్ కట్టాలి అని అన్నారు. అయితే మళ్ళీ అక్కడ 5,000 పే చేసినాము. అంటే పర్ హెడ్ మేము 10,000 ఫైన్ కట్టినాం. మేము 6 members ఉండే 60,000 ఇటలీ ట్రిప్ లాస్ట్ డే పే చేసి వచ్చినాం అనమాట. మస్తు ఫీల్ అయినాం అసలు. మా బడ్జెటే 50,000 ఉండే మొత్తం ఇటలీ ట్రిప్ మొత్తం, కానీ 60,000కి అయిపోయింది ఇక 10,000 ఫైన్ కట్టి. సో ఇట్లాంటి మిస్టేక్స్ మీరు ఎవరు చేయకండి. ఇటలీ ఇంటర్నేషనల్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు టికెట్స్ అనేది పంచ్ చేసుకోండి. మా లెక్క మర్చిపోయారు అనుకో, మీరు కూడా ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేది, అట్లనే మెల్లగా